హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. అందులో భాగంగా ఈరోజు డే 67 అంటే ఆల్రెడీ 66 days కంప్లీటెడ్. 66 వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ డే 1 నుండి మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో అంటే ఇక్కడ మీకు 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేసి ప్లే చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్సే ఇంకో 4 ఉంటాయి. డే 30 అని, డే 40 అని, డే 50 అని, డే 60 అని. సో వాటిని టచ్ చేస్తే ఆ డేలో వీడియో ఓపెన్ అవుతుంది. ఓకే, దాంతోపాటు ఈరోజు డే 67 ఈ వీడియోకి ఎండింగ్లో డే 66 డే 68 వీడియోస్ లింకులు ఉంటాయి. అక్కడి నుండి కూడా ఆ వీడియోస్ చూడొచ్చు. అటువంటి వీడియోస్ ప్రతి వీడియోకి ఎండింగ్లో ఉంటాయి. ప్రతి వీడియోలోనూ ఎండింగ్లో ప్రీవియస్ డే వీడియో లింకు, నెక్స్ట్ డే వీడియో లింకు మీకు దొరుకుతుంది. ఓకే, ఇంకా ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 67. సో ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రాబ్లం అనమాట. ఇది కూడా ప్రాబబిలిటీలోనిదే, 8 marks ప్రాబ్లం. అయితే ఈ ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు మీకు నేను ఒక విషయం చెప్పాలి. మనకి డే 65లో 8 marks ప్రాబ్లం చెప్పా. సో అది ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా చెప్పిన 8 marks 4 marks చెప్పుంటాను. మీకు అది ప్రాబ్లం ఏమంటే 1 to 30 నెంబర్స్ అని ఉంటుంది. 1 to 30 నెంబర్స్. ఆ ప్రాబ్లం ఏ విధంగా అయితే చేసామో సేమ్ టు సేమ్ ఇది కూడా అది. బట్ ఇక్కడ ఏమి డిఫరెన్స్ అనేది ఒక్కసారి క్వశ్చన్ చూశానంటే మీకే క్లారిటీ వస్తుంది. ఏ బాక్స్ కంటైన్స్ 90 discs విచ్ ఆర్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 90. ఇఫ్ 1 disc ఈస్ డాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్, ఫైండ్ ది ప్రాబబిలిటీ దట్ విల్ బీ. అంటే ఇక్కడ ఏమి ఈ ప్రాబ్లంలో డే 65లో అయితే 1 నుంచి 30 దాకా కార్డ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ 1 నుంచి 90 దాకా చూడండి, 1 to 90 డిస్క్స్. పేర్లు ఏమో మార్చాడు డిస్క్ అని. అంటే అక్కడ మీకు చెప్పినప్పుడు చెప్పాను, అదే ఒక కార్డ్ బోర్డ్ లాగా మనకి డెక్ ఆఫ్ కార్డ్స్లో ఒక్కొక్క కార్డు తీసుకొని ఒక్కొక్క కార్డు మీద ఒక్కో నెంబర్ 1 to 30 వేసుకొని సో ఒకటి పిక్ చేస్తామని చెప్పాం. కానీ ఇక్కడ డిస్క్స్ అన్నాడు అంటే రౌండ్ షేప్ డిస్క్. ఏ షేప్ అయితే మనకి ఎన్ని ఉంటాయి? 90 ఉంటాయి, 1 to 100. సో ఆ 90లో ఒక్కొక్కటి కావాలి. ఇక్కడ మొత్తం 3 ఇచ్చాడు. ఒకటి 2 digit నెంబరు, సెకండ్ వన్ వచ్చి పర్ఫెక్ట్ స్క్వేర్, థర్డ్ వన్ వచ్చి ఏ నెంబర్ డివిజిబుల్ బై 5. సో మొత్తం యాజ్ ఇట్ ఈస్ స్టెప్పులన్నీ ఒకే విధంగా కాబట్టి నేను ఒకేసారి చెప్దామని డివైడ్ చేసుకొని చెప్తాను. ఫస్ట్ ఏం చెప్పాను, వాడు ఏమి ఇచ్చాడో అవి యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. ఫస్ట్ వన్ గివెన్ దట్, సో ద నెంబర్స్ ఆన్ డిక్ ఆఫ్ కార్డ్స్. డిక్ కాదు, డిస్క్ ఆఫ్ కార్డ్స్ ఆర్ 1 2 3 4 5 అండ్ సో ఆన్ 90. ఓకేనా? అంతే కదా. ద నెంబర్స్ ఆన్ డిస్క్స్ ఆఫ్ కార్డ్స్ ఆర్ 1 to 90. అది ఓకేనా. ఇప్పుడేమి ఇది మొత్తం మనకు తెలిసిపోయింది కాబట్టి సో ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది? 90. సో ఫస్ట్ స్టెప్ రాసేసాం. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన ప్రాబ్లం. ఫస్ట్ వన్ ఏమి, ఏ 2 digit నెంబర్. సో ఈవెంట్ అదే రాస్తాం. ఈవెంట్ ఆఫ్ probability of getting
ఏ 2 డిజిట్ నెంబర్. అవేంటో మనకు తెలుసా? తెలియనప్పుడు రాసుకుంటాం. ఓకే, చూడండి ఏమేది ది 2 డిజిట్ నెంబర్స్ ఆర్ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది 2 డిజిట్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో 1 to 90లో స్టార్టింగ్ నెంబర్ 10 చూడండి. 10 నుంచి 10కి ముందంతా 9 ఉంటుంది. 9 అంటే 1 డిజిట్ నెంబర్, 9 వరకు ఉండేది. సో 10 నుంచి స్టార్ట్ అవుతుంది 2 డిజిట్ నెంబర్. 10, 11, 12, 13 ఇలా స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు? 90 వరకు ఉండేది 2 డిజిట్ నెంబర్. ఓకేనా, రాసుకున్నాం. నెక్స్ట్ ఏమి? ఫేవరబుల్ అవుట్కమ్ రాయొద్దా? దేర్ఫోర్ ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. అయితే ఇది కౌంట్ ఎలా చూడండి. ఇక్కడ నుండి మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళామంటే లేట్ అవుతుంది. ఈ 10 కాన్ నుంచి అన్ని నెంబర్స్ రాయాల్సి వస్తుంది అప్పుడు 90 దాకా. అలా కాకుండా సింపుల్గా ఏమి మనకి 90 డిస్క్స్ ఉన్నాయి. ఆ 90 డిస్క్లో సింగిల్ డిజిట్ నెంబర్ ఎంతవరకు ఉంది? 9 వరకు ఉంది. సో ఆ 9 వరకు ఉన్న నెంబర్స్ సబ్ట్రాక్షన్ చేసేస్తాం. సో 9 వరకు ఉండేది సింగిల్ డిజిట్, అవంతా సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చేది 81. సో 1 డిజిట్ నెంబర్స్ అన్నీ తీసేసామంటే ఇంక మిగిలింది 2 డిజిట్ నెంబర్స్. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ ఏమవుతుంది? 81. అయిపోయింది. ఇంకా స్టెప్ ఫార్ములా పి ఆఫ్ ఈ ఏమి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ by number of possible outcomes. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ వచ్చింది చూడండి 81. పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఇదిగోండి ఇక్కడ రాసిందాం 90. అంతా ఇక్కడనే ఇది దగ్గర రాయడం వల్ల నేను ఎత్తుక్కున్నాను, ఇంకేం లేదు. సో 90 క్యాన్సిలేషన్ 9 టేబుల్ 9 9s 9 10s. సో ఆన్సర్ అంతా 9/10. ఇదే విధంగా ఇంకా ఈ 2 చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం చూడండి, ఇక్కడ ఫార్ములా రాశాం కదా పి ఆఫ్ ఈ, దీన్ని 3 టైమ్స్ రాయాలి. ఫస్ట్ టైం అయిపోయింది, ఇంకా 2 టైమ్స్ దీనికి రాయాలి. దీనికి ఒకసారి, దీనికి ఒకసారి. అది రాయకపోతే మీ చేతులలో మీకు 1 మార్క్ లేదా ½ మార్క్ కట్ అయిపోతుంది. సరే, ఇంకా చూద్దాం. సెకండ్ వన్, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ probability of getting a perfect square. The perfect square numbers are, ఇవి ఏమేమి ఉండే రాసుకోవాలి. ఓకేనా, పాసిబుల్ అవుట్కమ్ కావాలి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ పాసిబుల్ కాదు సారీ, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్ కావాలంటే ఆ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటో ఫస్ట్ రాసుకుంటే మనకు బెటర్. ఇక్కడ 10 నుంచి స్టార్ట్ చేసి 90 వరకు రాసాం. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? 1 పర్ఫెక్ట్ స్క్వేర్, తర్వాత 4, తర్వాత 9, నెక్స్ట్ 16, నెక్స్ట్ 25, నెక్స్ట్ 36, నెక్స్ట్ 49, నెక్స్ట్ 7 స్క్వేర్, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. అది రాయకూడదు, ఎందుకు 100 లేదు 90 వరకు మీకు. అందుకే ఫస్ట్లోనే చెప్పినాం 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ దాకా నేర్చుకోవాలి. ఇవి ఎక్కడన్నా యూస్ చేస్తామని చూసారా, ఈ చాప్టర్లో యూజ్ చేసాం. ఓకేనా, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, ఇది 9 స్క్వేర్. 10 స్క్వేర్ ఎందుకు రాయాలంటే 10 స్క్వేర్ అంటే 100 అనేది ఇక్కడ లేదు, 90 వరకే ఉంది కాబట్టి. therefore కాదు, సో ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్
ఎన్ని అవుతుంది కౌంట్ చేయండి 1 2 3 అవసరం కూడా లే 9 అది మీరు లెక్క పెట్టిన చూడండి కావంటే 1 2 3 4 5 6 7 8 9 ఎలా 9 వరకు అంటే 9 స్క్వేర్ ఎంత 81 సో 81 వరకే పోతుంది 10 స్క్వేర్ రాదు కాబట్టి 9 స్క్వేర్ అదే 9 ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది దేర్ఫోర్ పి ఆఫ్ ఈ ఖచ్చితంగా ఫార్ములా రాయండి ఓకేనా నేను ఆ ఫార్ములా కూడా ఇక్కడ రాశానంటే మీకు కొంచెం జిగ్జాక్ అయిపోద్ది కనిపించదు ప్రాబ్లం అందువల్ల సో పి ఆఫ్ ఈ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్ 9 బై పాసిబుల్ అవుట్కమ్స్ 90 9 1 జా 9 10 జా సో ఆన్సర్ ఎంత 1/10 నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 అదే ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ probability of getting a number divisible by 5 ఓకేనా అవేంటో రాయాలి దేర్ఫోర్ ద నెంబర్స్ ఆర్ ఏమేమి 5తో 5 నుంచి స్టార్ట్ అవుతుంది 5 డివిజిబుల్ నెక్స్ట్ 5 తర్వాత 10 10 తర్వాత 15 20 25 30 35 సార్ అన్నీ రాయాలా అనే డౌట్ వస్తుంది రాయాలి తప్పదు రాయకుండా కూడా మనం నెంబర్ చెప్పగలం ఎలా అంటే 5 టేబుల్లో 90 ఎప్పుడు వస్తుంది 90 ఎప్పుడు వస్తుంది 18 5 జా 90 సో 18 నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత 18 బట్ మనం రాశామంటే మనకి సబ్జెక్ట్ వచ్చు అని మనం చెప్పినట్టు అనమాట అందువల్ల 35 40 ఇక్కడ కామా పెట్టాను మర్చిపోకూడదు 40 45 50 55 60 65 70 75 80 85 90 95 వేయకూడదు గబామని ఒకసారి కౌంట్ చేసి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 వచ్చింది 18 కరెక్ట్గా వచ్చింది చూడండి సో ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇక్కడ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి 18 అని గబామని 90 వేసేస్తారు దీని గురించి రాస్తా మనం ఈజీ ప్రాబ్లం కదా అని వెళ్తాం స్టెప్పులు రాసేటప్పుడు ఖచ్చితంగా తప్పు 90 పడిపోద్ది అలాంటి నెంబర్స్ వేసేటప్పుడు జాగ్రత్త మనకి ఈజీ ప్రాబ్లమే మిస్టేక్లు పోయేది పి ఆఫ్ ఈ మళ్ళీ ఫార్ములా ఖచ్చితంగా రాయాలి ఓకేనా నేను రాయలేదు కాబట్టి నాకు ప్లేస్ సరిపోయింది చూడండి నేను రాస్తే ప్లేస్ చాలదని నాకు తెలుసు కాబట్టి నేను రాయాలి సో ఏం ఫార్ములా పి ఆఫ్ ఈకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 18 పాసిబుల్ అవుట్కమ్స్ 90 18 టేబుల్ ఇప్పుడే కదా చెప్పుకున్నాం 18 1 జారు 18 5 జార్ 1/5 ఇది ఆన్సర్ ఇదంతా చేస్తే 8 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది క్లియర్ సరే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం కూడా రాస్తాను అది మీరు ప్రాక్టీస్ చేస్తానంటే ప్రాక్టీస్ చేయండి దాంతోపాటు నేను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే నోట్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూశారంటే ఇది 4 మార్క్స్ ఒక్కసారి క్వశ్చన్ చదువుతా తర్వాత విషయం మీకు చెప్తాను ఒక విషయం చెప్పాలి అది సరే ఇక్కడ చూడండి 12 defective pens are accidentally mixed with 132 good ones. If it is not possible to just look at a pen, tell whether not are it defective. One pen is taken out at random from this lot. Determine the probability that pen taken out is a good one. చూసారా ఇక్కడ ఏమి డిఫెక్టివ్ పెన్స్ మామూలుగా ఒక ప్యాక్ ఆఫ్ పెన్స్ ఉంటాయి మనం కొనే పెన్స్ కూడా ప్యాకెట్ పెన్స్ ఉంటాయి కదా దానిలో ఒక 13 15 ఉంటాయి
సో అలా ఉండే వాటిల్లో ఒక ప్యాకెట్లో ఈ పెన్స్ ఉన్నాయి. అయితే అందులో 132 గుడ్ పెన్స్ ఉంటే బై డిఫాల్ట్ దానిలోకి మిస్ అయిపోయినాయి. ఏమి 12 పెన్స్ అనేది వర్క్ బ్యాడ్ పెన్స్ పడిపోయినాయి. సో టోటల్ పెన్స్ ఉంది. టోటల్ అంతా 144. చూడండి, 144 పెన్స్ ప్యాకింగ్ చేసే టైంలో గుడ్ పెన్స్ ఏమో 132 పెట్టారు. బై డిఫాల్ట్గా దానిలోకి 12 పెన్స్ డిఫెక్టివ్ పెన్స్ వచ్చింది. అంటే రాయని పెన్లు, అంటంది, ఇంక్ మొక్క ఇరిగిపోయింది, అలా మొక్క ఇరిగిపోయింది ఉండదు లేండి, అంటందే ఉంటాయి. అంటకుండా ఈ వేస్ట్ ఆఫ్ పెన్స్ని 12 పెట్టి 144. దాన్ని మనం చూసి చెప్పలేం కదా. పెన్నుని ఇలా చూస్తాము, దీన్ని ఇలా 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 చూసి అంటుతుందా అంటదా అంటే చెప్పగలమా? రాస్తేనే తెలుస్తుంది కదా, అవునా? అలా చూసి చెప్పలేం అని మీనింగ్. అందులో నుండి ఒక్క పెన్ను పిక్ చేసుకుంటే అది గుడ్ పెన్ అవ్వడానికి పాసిబిలిటీ. మీకు ఒక విషయం చెప్తానండి, ఎవరికన్నా డౌట్ వచ్చిందా? ఎందుకంటే ఈ ప్రాబ్లం మన టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లం, బట్ ఎగ్జామ్లో కొంచెం మార్చి ఇచ్చాడు. ఏమంటే మనకి ఎగ్జామ్ టెక్స్ట్ బుక్లో ఇక్కడ వరకు సేమ్, అయితే దానిలో 2 ఆప్షన్స్ ఇచ్చాడు. పెన్ను పిక్ చేస్తే గుడ్ రావడానికి పాసిబిలిటీ, పెన్ను పిక్ చేస్తే అది గుడ్ పెన్ అవ్వడానికి పాసిబిలిటీ, అదేవిధంగా బ్యాడ్ పెన్ అవ్వడానికి పాసిబిలిటీ. ఓకేనా? అంటే డిఫెక్టివ్ పెన్ అవ్వడానికి పాసిబిలిటీ కనుక్కోవాలి, గుడ్ పెన్ అవ్వడానికి పాసిబిలిటీ కనుక్కోవాలి. మన టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లం. బట్ ఎగ్జామ్లో ఒక్కసారి ఇలా ఇచ్చాడు, ఏమని జస్ట్ గుడ్ పెన్ మాత్రమే అడిగాడు. ఇలాంటి టైంలో బ్యాడ్ పెన్కి పాసిబిలిటీ కనుక్కోవాల్సిన పని లేదు. వాడై మెన్షన్ చేస్తేనే, ఇక్కడ చూడండి 0.1, 0.2, 0.3 అని పెట్టాడు కదా, ఆ విధంగా మీకు టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్, షీ బై ఏ గుడ్ పెన్ అండ్ షీ బై ఏ డిఫెక్టివ్ పెన్ అని. సెకండ్ ఆప్షన్, షీ విల్ నాట్ బై ఏ పెన్. డిఫెక్టివ్ అట్లా పెట్టలేదు, టెక్స్ట్ బుక్లో ఏమని పెట్టాడంటే గుడ్ పెన్. ఇఫ్ షీ వాంట్స్ టు బై, వాట్ ఈస్ ది పాసిబిలిటీ అంటే గుడ్ పెన్ అయితేనే బై చేస్తాం కదా. షీ వుడ్ నాట్ బై ద పెన్, వాట్ ఈస్ ది పాసిబిలిటీ అంటే బై చేయలేదంటే ఏమి, గుడ్ పెన్ కాకపోతేనే కదా బై చేయదు. సో అదనమాట టెక్స్ట్ బుక్లోది. మనకి ఎగ్జామ్కి వచ్చేకాడికి ఇలా అడిగాడు, డిటర్మైన్ ద పాసిబిలిటీ దట్ పెన్ టేకన్ అవుట్ ఈస్ ఏ గుడ్ వన్. గుడ్ వన్ గురించి మాత్రమే మాట్లాడు. సో ఇలాంటిది కొంచెం జాగ్రత్త. వాడు క్వశ్చన్లో ఏం అడిగాడు, ఏమన్నా మార్చాడా లేదా, మనం జస్ట్ చూస్తేనే అర్థమైపోద్ది. లేదా మనం ఆడ బాగా ప్రాక్టీస్ చేసేసి కన్ఫ్యూజ్ అవుతాం, అందువల్ల కూడా రాసేస్తాం గబామని. అలాంటివి చేయకండి, కొంచెం జాగ్రత్తగా చేయండి. ఈజీ ప్రాబ్లం ఎంత ఈజీగా ఇస్తాడో మనం చేసేటప్పుడు అంత జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఈజీ ప్రాబ్లంలో మనకు వచ్చు కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో మార్కులు పోతాయి. సో అలాంటివి జాగ్రత్త అని చెప్పేది నేను ఇంకేం. సరే, ఇప్పుడు దీనికైతే ఏం చేయాలి? స్టెప్స్ సేమ్ ఆర్ డిట్టో ఇంతకుముందు రాసినట్లే. ఏది మామూలుగా ఆ ప్రాబ్లంకి రాస్తాం కదా, అలానే రాస్తాం. ఫస్ట్ స్టెప్, గివెన్ దట్ పెట్టి ది నెంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ ఎంత, 132. సో ది నెంబర్ ఆఫ్ defective pens is equal to 12. The total number of pens, సో ఏమవుతుంది, 132 + 12 is equal to 144. సో టోటల్ వచ్చేసింది కాబట్టి సో ది possible outcome, the number of possible outcome ఎంత, 144. ఇప్పుడు అసలు పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఏమంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చింది అయితే ఇక్కడ 1 అని పెట్టి ఈవెంట్ ఆఫ్ అని పెట్టి బ్యాడ్ పెన్కి ఫస్ట్ రాసి ఉంటాము, తర్వాత గుడ్ పెన్కి రాసి ఉంటాం, లేదా గుడ్ పెన్ ముందు బ్యాడ్ పెన్, అలా 2 అడిగాడు. బట్ ఇక్కడ అది ఏం అడగల కాబట్టి ఈవెంట్ జస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్
ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ గుడ్ పెన్. ఓకేనా. సో ఇంకా పి ఆఫ్ ఈ రాస్తాం. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్, ఇక్కడ ఒకటి రాయలా మనం, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ గురించి రాయలే, అది రాయాలి ఫస్ట్. సో ఆర్డర్ మిస్ అవ్వకూడదు, ఇది రాయగానే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్. ఇప్పుడు నాకు ఎలా డౌట్, నేను కనుక్కున్నా కదా, ఎలా అంటే ఫార్ములా రాసేటప్పుడు నేను నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అని రాస్తాం కదా, నేను అది రాయకుండా ఎట్లా రాస్తాను. సో అది పెట్టలేదు అంటే దాని వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయలేదు అని నాకు అర్థమైంది. అందువల్ల నేను వెంటనే మీకు రియాక్ట్ అయినా. ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 132. అంతే కదా. గుడ్ పెన్ అయితేనే మనం కొనుక్కుంటాం, బ్యాడ్ పెన్ అయితే ఎందుకు కొంటాం. టెక్స్ట్ బుక్లో ఉండే లాజిక్. ఇక్కడ గుడ్ పెన్నే అని చెప్పాడు కాబట్టి గుడ్ పెన్ అంతా వాడే చెప్పేసాడు 132, అదే ఫేవరబుల్ అవుట్. ఇంకా పి ఆఫ్ ఈ కనుక్కుంటాం. పి ఆఫ్ ఈ ఫార్ములా ఏమి, నెంబర్ ఆఫ్, చూడండి, పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అంటాను అనేటప్పుడు నాకు ఈ వాల్యూ రాయాలి అని ఐడెంటిఫై అయింది మైండ్లో, కాబట్టి నేను రఫ్ చేసి వెంటనే చెప్పాను విషయం. సో ఫేవరబుల్ outcome by number of possible outcome. ఎంత 132 ఫేవరబుల్, పాజిబుల్ 144. ఇక్కడ మీకు చాలామందికి ఈజియెస్ట్ ఇది 12 టేబుల్, బట్ మనం 12 10 జార్ వరకే నేర్చుకొని ఉంటాం. ఇది 12 11 జారు, 12 జార్. సార్ మీకు ఎలా తెలుసు ఈ లాజిక్, చాలామందికి వచ్చే డౌట్. సో మనం నేర్చుకున్నాం స్క్వేర్స్, ఇక్కడ 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ దాకా నేర్చుకున్నాం. సో 12 స్క్వేర్ మా ఆటోమేటిక్ తెలుస్తుంది. సో 12 స్క్వేర్ కాబట్టి అది 12 11 జార్ అయ్యేదానికి ఛాన్స్. ఒకవేళ మనకు తెలియలేదు, పర్వాలేదు 2తో చేయండి, టైం పడుతుంది, తప్పులేదు, చేయండి. 2 6 జారు 12, ఇంకా 13లో 12 పోతే 1, మళ్ళీ 12, సో 2 6. నెక్స్ట్ 2తో 2 7, అవునా, 2 7 14, మళ్ళీ 2 2. నెక్స్ట్ చూడండి ఏ టేబుల్, 6 టేబుల్ ఉంది కదా. సో 6 11, 6 1, 6 2. సో 12 11 చెప్పిన, ఇంతకుముందు 12 చెప్పిన, అలా పోయింది. లేదు మళ్ళీ మాకు 6 రాస్తారు అనేవాళ్ళు ఉండరు, ఎందుకంటే 6 టేబుల్ అందరికి వచ్చేసి ఇబ్బందులు. సో ఆన్సర్ ఎంత, ప్రాబబిలిటీ 11/12. ఇది. సో ఈ రెండు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈరోజు మీకు ప్రాక్టీస్ ప్రాబ్లం ఇవ్వలేదు, ఎందుకు కారణం అంటే ఇది నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను కదా, ఇదే రకం ప్రాబ్లం మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. సో దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, తెలిసిపోద్ది. ఓకే, మీకు ప్రాక్టీస్గా అయినట్టు ఉంటుంది. ఓకేనా. సరే, ఈ ప్రాబ్లం నీట్గా నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు, మీ ఎగ్జామ్ ముందు రోజు వరకు, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 67, అంటే ఇంకా 33 డేస్ మాత్రమే ఉంది. దేనికి, మీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. అదేవిధంగా 33 వీడియోస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేయడానికి కూడా. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.